అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము నితిన్ డ్రాయింగ్కి షేడింగ్ బ్లెండింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ షేడింగ్ చేసేటప్పుడు ఇంకొకసారి షేప్ అది చెక్ చేసుకుని నేను ఇక్కడ కింద నేను ఏ పెన్సిల్ యూజ్ చేస్తున్నానో దాని ప్రకారంగా కలర్స్ కింద ఇచ్చాను స్ట్రిప్ లాగా. రెడ్ కలర్ నేను ఇప్పుడు 5B యూస్ చేస్తున్నాను. ఎప్పుడైనా బిగినర్స్ ఎవరైనా షేడింగ్ చేసేటప్పుడు డార్క్ కలర్స్ యూస్ చేయకుండా 1B కానీ HB కానీ 2B కానీ యూస్ చేసి అంతా కరెక్ట్గా షేప్ అది కరెక్ట్గా ఉందని డిసైడ్ చేసిన తర్వాత ఇలా డార్క్ కలర్ యూస్ చేయండి. లేయర్ బై లేయర్ వేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ పక్కన పిక్చర్లో ఉన్నట్టు వస్తుంది. ఎప్పుడైనా డార్క్ కలర్స్ యూస్ చేస్తేనే మనం వేసే పోర్ట్రేట్ పాప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నేను యూజ్ చేసే పేపరు యూజువల్గా నేను బ్రిస్టల్ స్మూత్ పేపర్ వాడతాను. ఇది వెల్యూమ్ పేపర్. ఇది కొంచెం రఫ్గా ఉంటుంది. మనకి ఫొటోస్ ఉంటాయి కదా, మామూలుగా నార్మల్ ఫొటోస్ మ్యాటీ పేపర్ అని అలాగా కొంచెం రఫ్గా ఉంటుంది పేపరు. అందుకని మనం ఎక్కువ సార్లు బ్లెండ్ చేయాలి. అండ్ దెన్ స్మూత్ పేపర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంకొంచెం డార్క్ కలర్స్ యూస్ చేస్తేనే మనకి పిక్చర్ బాగా క్లియర్గా కనిపిస్తుంది పోర్ట్రేట్.
మనకి పక్కన పోర్ట్రేట్ చూసినట్టయితే మనం పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చిన పిక్చర్ని ఇటు రైట్ హ్యాండ్ సైడ్ వైపు లైటింగ్ ఎక్కువ పడుతుంది మనకి. ఇక్కడ గడ్డం దగ్గర అంతా మరీ డార్క్గా ఉంది. మనము బ్లెండింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ నేను ఫాస్ట్గా వీడియో చూపిస్తాను టైం ల్యాప్స్లో, కానీ మనం ఎక్కువసేపు బ్రష్తో బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిక్చరు బాగా రియలిస్టిక్గా వస్తుంది. అండ్ దెన్ ఇంకోటి లేయర్ బై లేయర్ కూడా వేయాలి మనము. నేను ఇక్కడ ఒకసారి కాదు 2-3 టైమ్స్ వేసి నేను బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. మనకి గడ్డంకి పక్కన మరీ డార్క్గా ఉంది కాబట్టి మనం 4B అండ్ దెన్ కొంచెం పక్కగా 5B అలా కూడా యూస్ చేయవచ్చు. చూసుకొని జాగ్రత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మనము గడ్డంగా డ్రా చేసుకునేటప్పుడు కూడా పైన పిక్చర్లో ఎలా అయితే ఉందో అలాగే హెయిర్ స్ట్రోక్స్ వేసుకోవాలి. ఫోర్ హెడ్ కూడా మనం పైన అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ పిక్చర్లో కరెక్ట్గా నొసల మధ్యన పైకి ఫోర్ హెడ్ మనకి బాగా డార్క్గా ఉంది, అటు ఇటు మనకి లైటింగ్ పడుతుంది, హైలైట్ కనిపిస్తుంది మనకి హైలైట్గా. ఇప్పుడు మళ్ళీ నేను గడ్డం పక్కన షేడింగ్ చేస్తున్నాను. అలాగ లేయర్ బై లేయర్ వేసుకోవాలి, ఒకేసారి కాకుండా మనము. మీకు బ్లెండింగ్ చేసేటప్పుడు మనం ఇలా థిక్ బ్రష్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే టిష్యూ పేపర్ అయినా కొంచెం బాగా స్మూత్గా ఉండే టిష్యూ పేపర్ అయినా యూస్ చేయొచ్చు. టిష్యూ పేపర్ యూస్ చేస్తే ఫాస్ట్గా కూడా అవుతుంది. కొంచెం సర్క్యులర్ మోషన్లో టిష్యూ పేపర్ని చక్కగా పట్టుకొని సర్క్యులర్ మోషన్లో తిప్పాలి.
ఇక్కడ హెయిర్ గీసేటప్పుడు నేను గ్రాఫైట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. గ్రాఫైట్ పౌడర్ లేకపోయినట్లయితే మనము మామూలుగా స్టంప్స్ షార్ప్ చేసుకుంటాం కదా, ఆ శాండ్ పేపర్ మీద మనము 8B పెన్సిల్ కానీ అలాంటి డార్క్ కలర్ పెన్సిల్ యూస్ చేసి పౌడర్ తీసుకొని దాంతో కూడా మనం షేడింగ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి నేను ఐబ్రోస్ కొంచెం డార్క్ చేస్తున్నాను. మనం పెన్సిల్ షేడింగ్ హెయిర్ అంతా గీసేసరికి ఇది డల్గా అయిపోతుంది. అందుకని మనం ఇంకొకసారి దాని మీద డార్క్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పిక్చర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.